ఇలాంటివన్నీ వీక్లీస్కి టీవీ సీరియల్స్కి రాయటానికైతే పనికొస్తాయి. అయినా కోర్టులో ఇలాంటి సెంటిమెంట్స్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. చాలా బలమైన సాక్ష్యాలు కావాలి, సాలిడ్ ఎవిడెన్స్. అవి ఉన్నాయా? నిజాన్ని విన్న తర్వాత నువ్వు తగిన సహాయం చేస్తావనే తనని నీ దగ్గరికి తీసుకొచ్చాను. వకీలు వృత్తి కంటే నీకు ఇష్టమైంది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనుకునే ఇక్కడికి వచ్చాం. నీకు ఇబ్బందిగా ఉంటే మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి? కూర్చోండి, కూర్చో. ఆవేశపడినంత మాత్రాన కుదరదు. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం లోతైన ఎన్నో కత్తిపోట్ల వల్లనే గోపికృష్ణ మరణించాడు. భర్తను చంపింది తనేనని జయంతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. అయితే తను ఒక్క పోటు మాత్రమే పొడిచాను అంది. మిగతా పోట్లన్నీ గోపీకృష్ణని పొడిచిందెవరు? కోర్టును నమ్మించేదలా? అప్పటి ఆవేశంలో అక్క తప్పు చేసింది కరెక్టే, కానీ వాస్తవానికి తను చెప్పిందే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. నాకనిపిస్తోంది. మీ అక్క పొడిచింది ఒక పోటైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా పోట్లున్నాయి. రెండు సరిపోవటం లేదే. సంఘటన జరిగిన చోట ఉన్న వేరే ఎవరైనా ఎందుకు చేసి ఉండకూడదు? వర్మే ఖచ్చితంగా చేసుంటాడు. అందుకే చెప్తున్నాను, సాక్ష్యాలు కావాలి, లేదంటే సృష్టించాలి. అక్కను రక్షించడానికి ఎలాంటి త్యాగం చేయడానికైనా నేను సిద్ధమే. నేను కూడా. నువ్వు సిద్ధంగా ఉన్నానంటే మనం ఒకసారి ప్రయత్నించొద్దాం. ఏ క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఒకవేళ మనం ఇందులో గెలవచ్చు, అదర్వైజ్ యూ షల్ లూజ్ ఈవెన్ యువర్ లైఫ్. డిఫెన్స్ మినిస్ట్రేట్లో కొమ్ములు తిరిగిన వాళ్ళని పట్టుకోవడానికి tehalna.com ఢిల్లీ ఆఫీసు వాళ్ళు కనిపెట్టిన ఒక కొత్త టెక్నిక్ ఇది. మనము ప్రయత్నించవచ్చు. కరిసిన పావునే తీసుకొచ్చి విషాన్ని లాగించే విద్య. నువ్వెళ్ళరా? ఎక్కడిదిరా ఈ కొత్త రంభ? తెలియదు సార్, కొత్తగా వచ్చింది. హలో. Oh, it's you. No, I can't come today. ఏంటి అది మాట్లాడేది? నా బొంద. చాలు చాలు. చూడు, ఆ ముసలాన్ని వశపరుచుకుంది చాలు. అందుకని ఈ దీని నుండి బజార్ను పడేకు. ఫోన్ నెంబర్ కావాలంటే వెయిటర్కి ఇచ్చేసి వెళ్ళు. మొదట ఎవరి వల్ల ఇరుక్కుంటారో చూద్దాం. సరేనా? పెట్టేనా? బాయ్. ఇది ఓకే. అవును, మన స్పైగళ్ళ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? స్టార్టింగే బ్రహ్మాండంగా ఉంది. బహుశా సుకుమారే వల్ల పడచ్చు. వెరీ గుడ్. నందిని హోటల్లోనే ఉండను. నీ ధ్యాసంతా ఎప్పుడు హోటల్ మీదే ఉండాలి. అలాగే. ఏంటి నువ్వు ఇలా నించుని చూస్తున్నావంటే నాకు మాట వస్తుంది. బుద్ధిగా వెళ్ళి చదువుకో.
ఏంటి నువ్వు ఇలా నించుని చూస్తుంటే నాకు మాటొస్తుంది. బుద్ధిగా వెళ్ళి చదువుకో. కమాన్ కూర్చో. మ్యామ్ సార్, హలో, ఎస్ నీలిమ్నే. ఆ రాజారావు. ఓ, అర్థమైందిలేండి. మెళ్ళో చైన్ వేసుకుని ముద్దుగా ఉంటాడే అతనేనా? కలుసుకుందాం. వస్తాను. ఎక్కడికి? చందన రెసిడెన్సీ. రూమ్ నంబర్? ఓకే, ష్యూర్. కానీ పరాయి వాళ్ళెవరికి తెలియకూడదు. ఓకే. ఏయ్, భయపడాల్సింది ఏమీ లేదు నందిని. ఇది ఒక లక్ష్యం కోసమే కదా. ఎలాంటి ఆపద కలిగినా నీకు తోడు నేనున్నాను. షూర్. డోంట్ బి అప్సెట్ మై డియర్. ట్రై టు మేనేజ్. అంతా సర్దుకుంటుంది. వెళ్ళరా. నందిని, కెమెరా ఆన్ చేయటం మర్చిపోకు. మహా అయితే అరగంట. ఈలోగా నువ్వు తప్పించుకునే అవకాశాన్ని మేం కల్పిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒక స్మాల్ హలో, డిఎస్పీనే. ఎక్కడా? ఓ రాజారావా? సరే, నేను వస్తున్నాను. ఓకే. మీరెవరు? ఎవరు మాట్లాడేది? హలో హలో, ఎవరండి? I'm Neelima Koirala. Glad to meet you, Mr. Rajarao. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Come on, sit down, man. తాగడానికి ఏం తీసుకుంటావు? టీ గానీ, కాఫీ గానీ, కూల్ డ్రింక్ గానీ? Oh, nonsense. I like only hot. నిజమా? అలా అయితే రెడీగా ఉంది. కాస్త ధైర్యంగా ఉంటుందని నేను నిన్నే తెప్పించుకున్నాను.
నిజానికి మీరు చాలా ధైర్యస్తులని నేను విన్నాను. అలా అని ఎవరు చెప్పారు? అది కాదు, అందరూ చెప్తుంటే విన్నాను మీరు గొప్ప శ్రీమంతులని. తీసుకో. థ్యాంక్స్. నిజం చెప్పనా, ఇంతటి అందమైన అమ్మాయిని నా జీవితంలో మొదటిసారి చూశాను. మొదటిసారా? కాదు, పరిచయం కావడం. అందువల్ల నీకు భయంగానే అనుమానంగానే ఉందా? అలాంటిదేమీ లేదు. నిన్ను దగ్గరగా చూస్తుంటే భయం అంతా ఎగిరిపోయింది. అన్నట్టు నీలిమా, మీ ఇల్లు ఎక్కడా? రాజమండ్రి. అయితే నువ్వు తెలుగమ్మాయివే. పేరు విని నేపాలి అనుకున్నాను. లండన్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని నేను. మేమిక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్కి ప్లాన్ చేస్తున్నాం. కన్సల్టెన్సీ కోసం ఒక మంచి ఏజెన్సీ కావాలి. దానికి మీ సహాయం కావాలి. సహాయమా? నేనే సహాయం చేయగలను. నాకు సహాయం చేశారంటే ఏం కోరినా సరే మీ కోరిక తీరుస్తాను. ఏడు మాత్ర వేసుకుంటున్నావు? ఒంట్లో బాలేదా? ఇది అందుకని వేసుకోవడం లేదు. ఓ, ఇప్పుడు దానికి తగ్గ మాత్రలు ఇండియాలో కూడా దొరుకుతున్నాయా? ఉంటే నాకు కూడా ఒకటి ఇవ్వు, కొంచెం హుషారుగా ఉంటుంది. ఓ, అలాంటి అవసరం లేదు మీకు. ఇక్కడున్న కొందరు గొప్పవాళ్ళ సహాయం నాకు కావాలి. మీరు మాత్రమే నాకు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎవరు కావాలో చెప్పు మరి. మీ ఎంకే ప్రసాద్ గారు ఉన్నారుగా, వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన నాకు బాగా కావలసిన వాడు. ప్రసాద్ కొడుకు జయశంకర్ నా పార్ట్నర్. బిజినెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కర్మ.